నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ జగదీష్. అలాంగ్ విత్ మీ ఈజ్ వి ఆనంద్ బాబు గారు, చీఫ్ మేనేజర్ బాపట్ల మెయిన్ బ్రాంచ్. విత్ మీ ఈజ్ రెడ్డి శ్రీనివాస్ వరప్రసాద్ గారు, స్టేట్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ప్రెసిడెంట్, అండ్ ట్రెజరర్ శ్రీ ఆర్ఆర్వి రెడ్డి గారు. అండ్ హియర్ we are gathered to deceased claim beneficiary Lukka Venkata Ushasri. ఎందుకంటే untoward incident happened in the month of December 2025 that his spouse died in an accident. He was a pensioner, and luck is that he was having a DSP's package account, salary account with pensioners account with the State Bank of India. And State Bank of India తో ఈ శాలరీ ప్యాకేజ్, పెన్షన్ అకౌంట్స్ ఇవి ఉండడం వల్ల దానికి ఏం ప్రీమియము యాజ్ ఏ కాంప్లిమెంటరీగా ఆ ప్యాకేజ్ ఉండడం వల్ల బ్యాంక్ పే చేస్తుంది. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఆ ప్యాకేజ్లో ఉన్నారా లేదా. దట్ ఈజ్ వాట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉన్నారనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ప్యాకేజ్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, డిఫెన్స్ అంటే డిఫెన్స్. ఇన్ ద సేమ్ వేస్ పెన్షనర్స్ ప్యాకేజ్ అకౌంట్స్ దాంట్లో తీసుకుని ఉన్నారంటే జస్ట్ దే హ్యావ్ టు ఎన్ష్యూర్, అండ్ బ్యాంక్ ఈజ్ వెరీ మచ్ చెకింగ్ దట్. ఇప్పుడు శాలరీస్ పెన్షన్ పడుతుందంటే అది చెక్ చేస్తాం లేదా, బట్ ఇట్ డబల్ చెక్ ఈజ్ ఆల్వేస్ మస్ట్. అది తీసుకున్నారు అంటే డెఫినెట్గా మన బ్యాంకుల్లో ఈవెన్ 1.5 కోటి వరకు కూడా ఉంది. ప్లాటినం అకౌంట్స్ అలాంటివి ఉన్నాయంటే 2 కోట్లు కూడాను ఇన్సూరెన్స్ ప్రీమియం బ్యాంకే ఫ్రీగా పే చేస్తుంది. దాంతో కాకుండా మెయిన్ ఏంటి అంటే దెర్ ఆర్ మెనీ అదర్ ఫెసిలిటీస్ లైక్ ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఇండెఫినెట్ ఏటీఎం యాక్సెస్. అండ్ అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే మన స్టేట్ బ్యాంక్ సరల్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసింది. ఆ సరల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు బ్యాంక్ బాపట్లలో ఉంటే బాపట్లకేనే రావక్కర్లేదు. ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ యువర్ బ్యాంక్. మీరు ఇక్కడ ఎలాగొచ్చారో బాపట్ల బజార్లో వెళ్ళొచ్చు, అలాగే పొన్నూరులో ఉన్నారు పొన్నూరులో వెళ్ళొచ్చు, యాజ్ ఇఫ్ యు ఆర్ ద కస్టమర్ ఆఫ్ దట్ బ్యాంక్. ఆ రకంగా ఓన్లీ థింగ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్నారు, ఆ గోల్డ్ లోన్ క్లోజ్ చేసి పొన్నూరులో వెళ్ళి అడగలేరు, ఎందుకంటే గోల్డ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి. అలాగే హౌసింగ్ లోన్ ఇచ్చే డాక్యుమెంట్ ఎక్కడ ఉంటాయో అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. అదర్ దాన్ దట్ ఎవ్రీ సర్వీసెస్ స్టేట్ బ్యాంక్లో వెళ్తే మీ బ్యాంకు. ఆ రకంగా వీ హ్యావ్ టర్న్ ఫ్రమ్ 1st April. అది ఫెసిలిటీస్ నేను మీ ఈ ఛానల్స్ త్రూగా నేను మనవి చేసుకుంటుంది అంటే ప్రతి ఫెసిలిటీ బ్యాంక్ ఇస్తుంది, వాడుకోండి. అండ్ మీరు బీ అవేర్ విచ్ salary package you are having. And salary package కాకుండా there are many other things that you people have, like ప్రధాన్ మంత్రి గారిది సురక్ష బీమా యోజన, PMSGY 20 రూపాయలతో 2 లక్షలు, అలాగే PMJJBY ప్రధాన్ మంత్రి జీవన్ బీమా యోజన, అలాగే మేము పర్సనల్ లోన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం లైక్ 3,000కి 60 లక్షలు, 3,000 ఇయర్లీ ప్రీమియంతో 60 లక్షలు. ఇన్ ద సేమ్ వే వీ అగైన్ గో ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్సో. హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు బోల్డ్ అని మార్కెట్లో ఉన్నాయి, బట్ నౌ వీఆర్ ద ఫ్రంట్ స్టార్టెడ్ అండ్ వీఆర్ ద ఫ్రంట్ రన్నర్స్ బికాస్ ద క్లైమెంట్స్ ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్లో, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ ప్యాక్ అండ్ టైమ్లీ అది వస్తే కానీ ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏంటి, హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్గా మనకు వచ్చినప్పుడు. అండ్ దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ దట్ ఇప్పుడు లిస్టులో కూడా ఉంది. గుంటూరు, బాపట్ల అండ్ విజయవాడ మనకు మోస్ట్లీ ఇక్కడికే వెళ్తున్నప్పుడు దీనికి టైడప్ ఇన్స్టిట్యూషన్ అండ్ క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది బ్యాంకు. అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అదర్ దాన్ ద బేసిక్ బ్యాంకింగ్ థింగ్స్, డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్. అండ్ డిపాజిట్ అండ్ అడ్వాన్సెస్ ఎలాగుంది, ఇప్పుడు యోనో మీరు తీసుకున్నారు అంటే ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ యువర్ బ్యాంక్, ఇన్ యువర్ పాకెట్. ఇంకా అంటే డిజిటల్లో నంబర్ 1. అండ్ ద స్ట్రాంగెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇప్పుడు ఇండియాలో స్ట్రాంగెస్ట్ బ్యాంక్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏషియా పసిఫిక్లో 7th స్ట్రాంగెస్ట్, వరల్డ్లో 16th స్ట్రాంగెస్ట్ బ్యాంక్. ఇంత పెద్ద బ్యాంకు మనకు ఉన్నది అంటే మీ అందరి సహకారం అండ్ మా కస్టమర్ బేస్ వల్లే. ఇట్ ఈజ్ నాట్, వీ కెనాట్ వియర్ ద ఇది థింగ్స్, దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అండ్ ద ట్రస్ట్ అండ్ ద డిజిటల్ అడాప్షన్ దట్ యూ పీపుల్ ఆర్ అడాప్టింగ్ అండ్ గోయింగ్ ahead with us and taking us ahead. That is what we believe. And మా కస్టమర్స్ అందరికీ, మా జర్నలిస్ట్ అందరికీ అండ్ మా రిటైర్డ్ పెన్షనర్స్ ప్రెసిడెంట్ గారు, ట్రెజరీ గారు, వీళ్ళందరూ ఓకే, వీఆర్ ఆల్ ఏ టీమ్ అండ్ టీమ్ బికమ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీఆర్ జస్ట్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్, బట్ ఏ టీమ్ మీన్స్
my journalist friends, my leaders, and my customers. Overall customers without any problems, they if at all they are going ahead. And మీ స్టేట్ బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్ కాదు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే ఇట్ ఈస్ యువర్ బ్యాంక్. యూ కెన్ టెల్ దట్ ఇట్ ఈస్ మై రైట్ అండ్ ఐ హ్యావ్ టు. మీకు ఒక్కొక్కసారి ప్రాబ్లం రావచ్చు, బట్ ఇంటిలో రాకపోతే బయట వస్తాయి ప్రాబ్లమ్స్. ఇది మీ ఇల్లులాగే భావించుకొని అది మీరు సరిదిద్దుకొని కూడా బాగా చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ అడాప్షన్స్ వెన్ ఐ టోల్డ్ అన్ని పాకెట్లో ఉంటాయంటారు. నెవర్ ఎవర్ డిజిటల్ అరెస్ట్లు కొన్ని కోట్ల వేళ్ళు నడిపోతున్నాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ మనం చదువుకున్నామా ఇంటెలిజెంటా అనుకోకూడదు. రిటైర్డ్ పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఈవెన్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఈజ్ బీన్ డ్యూప్డ్ విత్ 8 crores ఇన్ ఢిల్లీ. అండ్ రీసెంట్గా డిసెంబర్లోనే ఈ సూసైడ్. 8 crores పాపం కష్టపడిందంతా వాడు డ్యూప్ అయిపోయింది కదా. అలాగే రిటైర్డ్ ఫైనాన్షియల్ మేనేజర్ 20 crores తీసుకున్నారు. అంటే డ్యూప్ అయిపోయిన తర్వాత ఏం చేయలేం. అండ్ ఫర్ విచ్ మాకేంటి అంటేను కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏఐ లెవెల్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తాయంటే ద మోడస్ ఆపరెంటి ఎలా తెలుస్తూ ఉంటుంది. 10,000 ఎవడైనా గబగబా 4-5 సార్లు తీస్తున్నటువంటి టక్కుమని బ్యాంక్ ఆపేస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ అది ప్రాబ్లమా అని, ఇట్ ఈస్ సేఫ్ గార్డింగ్ హిమ్. ఇప్పుడు డబ్బులు పోయిన తర్వాత అనుకోకూడదు. అలాగా మనది ఏఐ లెవెల్వి నడుస్తుంది. ఆటోమేటిక్గా కూడా కొన్ని అకౌంట్స్ ఉంటాయి. అలాగే మనీ మ్యూల్స్ ఏంటి అంటే ఈ డిజిటల్ ప్రాబ్లమ్స్ చేసిన వాడు అకౌంట్స్ ఎవరివో వాడిస్తూ ఉంటాడు. ఒక ఆధార్ తీసుకుంటాడు, తెలియని వాళ్ళది తీసుకుంటాడు, వాడు ఆ పాన్ కార్డు ఇంటర్నెట్ పెట్టేసుకుంటాడు, వాడేసుకుంటాడు. పాపం వాళ్ళకి తెలియదు. సో నెవర్ ఎవర్ గివ్ యువర్ ఓటీపీస్, ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఆర్ యువర్ అకౌంట్ డీటెయిల్స్ అదర్ దాన్ ఫిజికల్లీ కమింగ్ టు ద బ్యాంక్. అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్, బ్రాంచ్ కాదు బ్యాంకే. ఎవరైనా ఏదైనా అన్నారంటే ఐఎమ్ దేర్, Anand Babu sir is there, and all our team, because these are also leaders. They are also pioneers of State Bank of India only. So I request again through our journalist friends to all my customers of State Bank of India in a round that take the benefits. And overall గా నేను ఇక్కడ కలిసి మాట్లాడడానికి ఏంటి అంటే, ఇప్పుడు ఈవిడ డిఎస్పీ అకౌంట్ వీళ్ళ హస్బెండ్ ఉంటుండగా రోడ్ యాక్సిడెంట్లో డిసెంబర్లో పోవడం వల్ల ఓన్లీ ఇంకేం ప్రీమియం కట్టలేదు. 50 లక్షలు. 50 లక్షలు ఇప్పుడు ఆమెకి ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ 50 లక్షలు మీన్స్ ఏ లాట్. ఆ 50 లక్షలు సంథింగ్ షీ విల్ సర్వైవ్ కదా. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చినట్టుకేను. అతను ఓన్లీ ప్యాకేజ్లో పెన్షన్ తీసుకుంటున్నాను. అండ్ ఐ విల్ టెల్ మెనీ అదర్ ఇన్సిడెంట్స్ ఆల్సో. లైక్ వన్ ఆఫ్ అవర్ ఎంప్లాయీ ఆల్సో జస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్లు తీసుకున్నారు, బట్ సడన్లీ ఫర్ సమ్ ఇన్సిడెంట్ హీ హ్యాస్ డైడ్. అప్పుడు డైడ్ అయిపోయినప్పుడు అండ్ దట్ టు ఇన్ ఏ రీసెంట్ పాస్ట్ ఐఎమ్ టెల్లింగ్, డైడ్ అయినప్పుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయ్యి 1 month అవ్వలేదు, ఎక్స్పైర్ అయిపోయింది 1 month. అండ్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు, అది కూడా 1.5-2 months ముందర ఎక్స్పైర్ అయిపోయింది. అందుకని ఐ విల్ అగైన్ టెల్ దట్ మీరు మీ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, ఆటో డెబిట్స్ పెట్టుకోండి. అండ్ ఇన్సూరెన్స్ కట్టినప్పుడు కంటిన్యూస్గా దాంట్లో ఉండండి. అండ్ వీ డోంట్ నో, ఇన్సూరెన్స్ అన్నది ఖర్చు కాదు. ఇన్సూరెన్స్ అన్నది ఇట్ ఈస్ ద లవ్ దట్ యు గివ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్టర్ యు ఆర్ నాట్ దేర్. ఇట్ కెనాట్ బి ఏ డిపాజిటా కాదా అని కాదు. నేను లేకపోతే నా వాళ్ళు ఏం చేస్తారు, దానికే ఆ ప్రీమియం. అండ్ దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మినిమం మీరు ఎంత వాల్యూ చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్ అంత ఇన్సూరెన్స్ చేసుకోండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఇంత చేసుకోండి అంత చేసుకోండి. హౌ మచ్ యూ వాల్యూ యువర్ ఫ్యామిలీ వెన్ యూ ఆర్ నాట్ దేర్ ఆల్సో ద ఫ్యామిలీ విల్ బీ సేఫ్ యాజ్ ఇఫ్ యూ ఆర్ దేర్. అంత ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవడం. అండ్ ఇన్సూరెన్స్ కవర్ డెవలప్డ్ కంట్రీస్లో మ్యాండేటరీ, మన దాంట్లో ఆప్షనల్. మేము అడుగుతూ ఉంటాం, ఎందుకు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం బ్యాంక్ ఏం లాస్ కాదు కదా, ఆవిడకి ఇవ్వడం వల్ల ఆవిడకి లాభం వస్తుంది కదా, ఆ రకంగా చేసుకుంటారు. ఉషశ్రీ గారు మా దగ్గరికి జనవరిలో అప్రోచ్ అయ్యారండి. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అని చెప్పేసి. ఆ తర్వాత మేము ప్రాసెస్ చేసిన తర్వాత ఆవిడకి 50 lakhs వచ్చినాయి. మేము చెప్పేది ఏంటి అంటే, ఒక్కటి, చాలామందికి అవేర్నెస్ లేదు, చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా అకౌంట్స్ కన్వర్ట్ కాకుండా ఉండిపోయినాయి.
మీ ద్వారా మేమందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అకౌంట్ని చెక్ చేసుకొని వాళ్ళ ప్యాకేజ్లో శాలరీ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్లోకి అకౌంట్ని కన్వర్ట్ చేసుకుంటే వాళ్ళ రేపు ఏదైనా జరిగినా కూడా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అమౌంట్స్ అయితే వస్తాయి, వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని స్టేట్ బ్యాంక్లో ఉన్న ఈ యొక్క శాలరీ ప్యాకేజెస్ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము మీ ముఖంగా తెలియజేసుకుంటాం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. చేసి కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అమ్మా నన్ను కొడతంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్, మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు, ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు, మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి.
నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటెగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి.